కాదేది స్కామ్కు అనర్హం. చాలాసార్లు ఈ వాక్యం వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా అర్జెంటీనా సూపర్ స్టార్ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ని చాలామంది క్యాచ్ చేసుకున్నారు. ముఖ్యంగా మెస్సీని హైదరాబాద్కు రప్పించి హంగామా చేయటం వెనుక భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి మెస్సీ విజిట్ వల్ల ఒరిగేదేమీ లేదని అందరికీ ముందే తెలుసు. అది పూర్తిగా కమర్షియల్ ఈవెంట్ అని, దీనివల్ల భారత సాకర్కు లేదా హైదరాబాద్లో ఫుట్బాల్కు వచ్చే లాభం ఏదీ లేదని ఎవరిని అడిగినా చెప్తారు. అయితే మెస్సీ టూర్ను అడ్డం పెట్టుకుని భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య నూకలపాటి పార్వతీరెడ్డి భారీ ఎత్తున నిధులు కాజేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఏఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమె ప్రత్యేక ఈవెంట్ల పేరుతో దాదాపు 45 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మెస్సీ ఈవెంట్కు పార్వతీరెడ్డి చీఫ్ ప్యాట్రన్ అడ్వైజర్గా వ్యవహరించారు. తన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ భార్య కావడంతో ఆమె అర్హతలు ఏవీ పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహణ బాధ్యతలు ఆమెకు అప్పగించినట్లు తెలిసింది. ఇదే అదనుగా ఆమె హై ప్రొఫైల్ మీట్ అండ్ గ్రీట్ అనే ప్రత్యేక ఈవెంట్ను డిజైన్ చేసి మెస్సీ అభిమానులను మోసం చేసినట్లు తెలిసింది. కార్పొరేట్ సంస్థల నుంచి వ్యాపార ప్రకటనల పేరుతో భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఫుట్బాల్ క్లినిక్, లాజిస్టిక్స్ వంటి హై ప్రొఫైల్ ఈవెంట్ను పార్వతీరెడ్డి మెస్సీ ఇంటర్నల్ టీంతో కలిసి సమన్వయం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డితో కలిసి ప్రత్యేక ఈవెంట్ను డిజైన్ చేసినట్టు తెలిసింది. మెస్సీ టూర్లో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో హై ప్రొఫైల్ మీట్ అండ్ గ్రీట్ అనే ఈవెంట్ను రూపొందించారు. మెస్సీ ఆయన టీం బస చేసిన ఫలక్నుమా ప్యాలెస్ వద్దనే ఈ కార్యక్రమం నిర్వహించారు. మెస్సీతో సింగిల్ ఫోటో సెషన్, సెల్ఫీ సెషన్, లోకల్ అరేంజ్మెంట్లు అంటూ పబ్లిసిటీ చేసి ఒక్కొక్కరి వద్ద 9.95 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. మెస్సీని కలిసేందుకు డబ్బులకు వెనకాడని పలువురు దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు 500 మంది వరకు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మెస్సీ కేవలం 29 మందితోనే కరచాలనం చేసి ఫోటోలు దిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. 9.95 లక్షల రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకున్న మిగిలిన 471 మందికి నిరాశే మిగిలిందట. మెస్సీతో ఫోటో సెషన్కు అవకాశం రాని వారికి తిరిగి డబ్బు చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తుంటే తిరిగి చెల్లించేందుకు పార్వతీరెడ్డి గ్యాంగ్ నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా బాధితులపైనే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్కు క్యూ కడితే అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలిసింది. విచారణ సజావుగా జరగకుండా, విషయం బయటకు రాకుండా సీఎంఓ వర్గాలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు అపర్ణ కన్స్ట్రక్షన్, సింగరేణి తరహా కార్పొరేట్ సంస్థలతో వ్యాపార ప్రకటన ఒప్పందాలు చేసుకుని భారీగా డబ్బు సమీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కనుసన్నలో జరిగిన ఈ ఎపిసోడ్కి లెక్క పత్రం ఏమీ లేదని, 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు కార్పొరేట్ సంస్థల ప్రకటనల పేరుతో వసూలు చేసినట్లు క్యాంపెయినింగ్ నడుస్తోంది. మొత్తం మీద మెస్సీ టూర్ పేరిట జరిగిన స్కామ్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.